మనం మెయిన్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు క్వశ్చన్ చివరిలో కానీ క్వశ్చన్ స్టార్టింగ్లో కానీ అనలైజ్, ఎక్స్ప్లెయిన్, కమెంట్, జస్టిఫై ఇలాంటి రకరకాల పదాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొనే మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి అని చెప్తూ ఉంటాం. అసలు ఇంతకీ ఆ పదాల యొక్క మీనింగ్ ఏంటి? ఆ పదాలు వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, అది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉండేటటువంటి డైరెక్టివ్ వర్డ్స్ లేదా కీవర్డ్స్ అని మనం వీటిని పిలుస్తాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మరి ఇవాళ మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కీవర్డ్స్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఒక మెయిన్స్ ఆన్సర్, మంచి ఆన్సర్ అంటే ఏంటి? ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తే దానికి మంచి ఆన్సర్ అంటే ఏమని చెప్తాము? ఒకే ఒక పదం ఉంటుందండి, దాని పేరే స్కోప్ అంటాము. స్కోప్ అంటే పరిధి. ఆ క్వశ్చన్లో ఏం అడిగారు, మనం దానికి తగ్గట్టుగా ఆన్సర్ రాసామా లేదా, అది ఇంపార్టెంట్. దాన్ని మనం మంచి ఆన్సర్ అంటాం. అంటే మనకి ఎంతన్నా నాలెడ్జ్ ఉండనివ్వండి, వాళ్ళు అక్కడ ఏం అడిగారో దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ పార్టీస్ అన్నారు. ఆ పొలిటికల్ పార్టీస్ మీద పొలిటికల్ పార్టీస్ ఎవల్యూషన్ గురించి ఏదన్నా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందామండి. దాంట్లో వచ్చినటువంటి కీవర్డ్ డిస్కస్ అంటే దాని మీద ఒకలాగా ఆన్సర్ రాయాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఇంకొకలాగా రాయాలి, ఎలాబరేట్ అంటే ఇంకొకలాగా రాయాలి. ఇలాగా క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ వెనకాల కానీ ముందు కానీ ఉండే ఈ కీవర్డ్స్ మనకి ఆన్సర్లో చాలా చాలా మార్పుల్ని తీసుకొని వస్తాయి. ఒకటే కాన్సెప్ట్ సేమ్, దాన్ని రాసే పద్ధతి, దాంట్లో ఉన్న పాయింట్స్ని ప్రజెంట్ చేసే పద్ధతి మారుతూ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్కి ఏంటి మనకి మంచి స్కోరింగ్ వచ్చేది ఏంటి అంటే స్కోప్. అడిగినటువంటి పరిధిలోనే రాస్తున్నామా లేదా. ఆ తర్వాత ప్రజెంటేషన్ అని వివిధ రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ హార్ట్ లాంటిది, ఒక ఆన్సర్కి హార్ట్ లాంటిది స్కోప్ని దృష్టిలో పెట్టుకొని రాయడం. అది దృష్టిలో పెట్టుకొని రాయాలి అంటే దాంట్లో ఉండేటటువంటి కీవర్డ్స్కి ఆన్సర్స్ తెలియాలి. మరి చాలామంది అమ్మో అనలైజ్ అని ఇచ్చారు, దీనికి ఎలా మొదలు పెట్టాలో ఆన్సర్ తెలియట్లేదు. ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారు, దీనికి ఎలా రాయాలి. క్రిటికల్లీ అనలైజ్ అన్నప్పుడు చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా రాయాలి అని చెప్పేసి. సింపుల్గా చెప్పనండి, ఇవన్నీ కీవర్డ్స్ మనము 10, 20 ఎన్నన్నా కానివ్వండి, అవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఆ 3 గంటల వ్యవధిలో మనం రాయాల్సిన క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ కీవర్డ్స్ అన్నీ మనకి బేసిక్గా అర్థమవుతూ ఉంటాయి. వాటిని బట్టి అక్కడ ఆ క్వశ్చన్ మిగిలిన పార్ట్ అంతా చూసి దాన్ని బట్టి రాసేస్తూ ఉంటాం. కానీ కీవర్డ్స్ మీద మంచి ఐడియా ఉంటే ఆ కాన్సెప్ట్ని ఇంకా బెటర్గా మనం ప్రజెంట్ చేయగలము. మరైతే ఇన్ని రకాల కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ప్లెయిన్ అని, జస్టిఫై అని. మరి ఏ విధంగా వాటన్నిటికి మీనింగ్స్ ఏంటి, ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి అవి మనం చూద్దాం. బట్ అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అండి, క్వశ్చన్స్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్, డిస్కస్, డిస్క్రైబ్, జస్టిఫై, ఇల్లుస్ట్రేట్ ఇవన్నీ ఉన్న 2 ప్రైమరీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా మనం వాటన్నిటినీ కేటగరైజ్ చేయొచ్చు. ఏంటవి మరి? క్వశ్చన్లో ఏదైతే డైరెక్షన్ ఇచ్చుంటారో క్వశ్చన్లో ఇచ్చిన డైరెక్షన్నే రాయడము, అంటే దానికి ఆపోజిట్ వ్యూ పాయింట్ రాయం. ఓన్లీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అదే రాస్తాం. రెండోది, క్వశ్చన్లో ఇచ్చిన డైరెక్షన్తో పాటు దాని యొక్క అదర్ సైడ్ కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ అనేటటువంటిది పాజిటివ్ డైమెన్షన్ నుంచి అడిగారు. లెట్సే ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటి యొక్క ఉపయోగాలు ఆర్ వాటి యొక్క ఇంపాక్ట్ అని ఏదో అడిగారు. సో పాజిటివ్ గురించి రాస్తే పాజిటివ్ డైమెన్షన్లో క్వశ్చన్ అడిగితే పాజిటివ్ రాస్తాం. లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క నెగిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ గురించి అడిగితే నెగిటివే రాస్తాం. అలాంటి క్వశ్చన్స్ని వన్ డైరెక్షనల్ క్వశ్చన్స్ లేదా యూని డైరెక్షనల్ క్వశ్చన్స్ అంటాం. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, ఏది అడిగితే అది రాస్తాం. అట్లా ఏది ఉంటుంది. బోత్ ద డైరెక్షన్స్ అంటే క్వశ్చన్లో స్టేట్మెంట్ పాజిటివ్గా ఉన్నా సరే దాంట్లో మనం పాజిటివ్ సైడ్ రాయాలి, దాని యొక్క నెగిటివ్ సైడ్ రాయాల్సి రావచ్చు. పాజిటివ్ నెగిటివ్ అనే కాదు, దాని ఆపోజిట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఈజీగా ఉంటుందని పాజిటివ్ నెగిటివ్ అంటున్నాను, ఆపోజిట్ సైడ్. అదేవిధంగా సేమ్ నెగిటివ్ సైడ్లో క్వశ్చన్ అడుగున్నా సరే ఆ నెగిటివ్ సైడ్, దాని ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, పాజిటివ్ సైడ్. ఇవి 2 రాయాల్సి వచ్చే క్వశ్చన్స్ ఇవే అండి. 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ కీవర్డ్స్ అన్నిటినీ మనము కొన్ని ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవాళ 40 క్వశ్చన్స్ తీసుకొచ్చాను, వాటితో డిస్కస్ చేసుకుందాం. బట్ ప్రైమరీలీ క్వశ్చన్స్ అన్నీ 2 రకాలు. వాళ్ళు అడిగిన డైమెన్షన్స్లో ఒకే డైమెన్షన్ దాంతోనే రాయడము, 2 డైమెన్షన్స్ని ఆన్సర్స్లో ఉండేలాగా ప్రోస్ అండ్ కాన్స్ అంటాం.
పాజిటివ్స్ నెగిటివ్స్ అంటాం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటాం, వ్యూ కౌంటర్ వ్యూ, ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఇలా రకరకాల పదాలు వీటికి. నేమ్ సింపుల్గా ఉంటుందని పాజిటివ్ నెగిటివ్ అని మీకు రిప్రజెంట్ చేయడం కోసం చెప్తున్నాను. అర్థమవుతుందా? రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్లో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో వాళ్ళు ఏదడిగితే దానికి సంబంధించి రాసేస్తాం. దీంట్లో 2 రకాలు రాయాల్సి వచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్లో పాజిటివ్స్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది, నెగిటివ్స్ కొంచెమే రాయాల్సి ఉంటుంది. ఇంకొన్ని క్వశ్చన్స్లో నెగిటివ్స్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది, పాజిటివ్స్ కొంతే రాయాల్సి ఉంటుంది. అలాగా క్వశ్చన్లో ఉండే కీవర్డ్ని బట్టి ఎక్కువ వాళ్ళు అడిగిన డైమెన్షన్ గురించి ఎక్కువ రాయాలా లేదా వేరే డైమెన్షన్ గురించి ఎక్కువ రాయాలా, ఈ విషయాలు ఆ కీవర్డ్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి ఆ కీవర్డ్స్కి వెళ్ళి అవి ఏమేంటో, ఈ 2 కేటగిరీస్లో వాటిని ఏ విధంగా తీసుకొని రావచ్చో చూసేద్దామా? ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కీవర్డ్ తీసుకొని దాన్ని చూస్తూ వాటిని ఎలా ఆన్సర్ చేయాలో చూస్తూ వెళ్దామండి. ఎక్స్ప్లెయిన్ వివరించండి, డిస్క్రైబ్ విపులీకరించండి, ఎలాబరేట్ అన్నా డిస్క్రైబ్ అన్నా 2 ఒకటే. లేదా ఇలాగా 3 పదాలున్నాయి, ఆ 3టికి మీనింగ్ ఒకటే. ఎక్స్ప్లెయిన్ అన్నారు, డిస్క్రైబ్ అన్నారు, ఎలాబరేట్ అన్నారు. ఇవన్నీ టైప్ 1 క్వశ్చన్స్. అంటే వాళ్ళు ఏ డైమెన్షన్ లేదా ఏ డైరెక్షన్లో క్వశ్చన్ అడుగుంటే అదే డైరెక్షన్కి సంబంధించి మనం రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, సింపుల్గా చెప్తున్నాను అని అడిగారనుకోండి, ఓన్లీ మనం ఆ కాన్సిక్వెన్సెస్ని రాస్తాం. వాళ్ళు ఏం అడిగితే దాని గురించే రాసుకుంటూ వెళ్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? చూసే ముందుగా ఇదేలాంటి డైరెక్షన్లో మనం రాసేవి ఇంకొన్ని ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్లో ఇలాగా ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్, ఎలాబరేట్ ఇలాంటి కీవర్డ్స్ ఇవ్వచ్చు. లేదా వాటిలో ఎక్స్ప్లెయిన్ కానీ ఎలాబరేట్ కానీ ఇవేమీ ఉండవు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వెట్లాండ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్, ఇట్లా 4-5 చిన్న సబ్ క్వశ్చన్స్ ఇస్తూ వెళ్తారు. సో దానికి డైరెక్ట్గా వాళ్ళు ఏదడిగితే అది రాసుకుంటూ వెళ్తాం. మూడోది ఈ కంటెక్స్ట్కి, ఈ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉండేలాగే ఎన్యూమరేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి రాయండి. ఎన్యూమరేట్ చేయండి అంటే జస్ట్ వాటిని లిస్ట్ డౌన్ చేయండి అని. లిస్ట్ డౌన్ చేయండి అంటే సింపులేనా అండి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఎక్స్ప్లెయిన్ చేయండి, డిస్క్రైబ్ చేయండి, ఎలాబరేట్ చేయండి, ఎన్యూమరేట్ చేయండి, దాంట్లో సేలియన్ ఫీచర్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ చేయండి, డిస్క్రైబ్ చేయండి, ఎలాబరేట్ చేయండి, వీటన్నిటికీ మీనింగ్ ఒకటే వస్తుంది. వీటిలాగే మరి అలాగే డైరెక్ట్గా ఆన్సర్స్ రాసేవి ఇలా అన్నమాట. వాట్ ఈజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, హౌ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, ఇట్లా ఏదైనా మనకు సింపుల్గా క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు అర్థమైందా? ఈ 4 కీవర్డ్స్ వస్తే ఒకటేలాగా ఉంటుంది ఆన్సర్. ఏ విధంగా? సింగిల్ డైరెక్షన్లో, ఒకటే డైరెక్షన్లో వాళ్ళు దేని గురించి అడిగితే దాని గురించే రాస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. చూడండి, డిస్పైట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసినా సరే ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ నిర్మూలన అనేటటువంటిది ఇంకా అవ్వలేదు, పావర్టీ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఎక్స్ప్లెయిన్, ఎందుకో రీజన్స్ చెప్పండి అంటున్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ అంటే లేదు పావర్టీని ఎరాడికేట్ చేసామని చెప్పకూడదు, గమనించాలి. వాళ్ళు ఎరాడికేట్ అవ్వలేదు, ఉంది పావర్టీ అన్నారు. అవును ఉంది, అదే మనం రాయాల్సింది. ఎక్స్ప్లెయిన్ అంటే ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకో రీజన్స్ చెప్పాలి, అంతేగాని లేదు 1950లో 45%గా ఉన్నటువంటి పావర్టీ ఇప్పుడు తగ్గింది ఇలా మనం చెప్పకూడదు. ఎందుకని? ఇక్కడ అడిగినటువంటిది ఒకటే డైరెక్షన్లో వాళ్ళు ఏ స్టేట్మెంట్ అడిగారో దాని వైపుగా రాయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే మీనింగ్ అది. ఒకవేళ ఇక్కడ కనుక అనలైజ్, ఎక్స్ప్లెయిన్ బదులు అనలైజ్ అని ఇచ్చుంటే లేదు పావర్టీ నిర్మూలన కొంత జరిగింది ఇంకా కొంత ఉంది అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఇక్కడ నెగిటివ్ సైడ్ అడుగుతున్నారు, అవ్వలేదండి అని అడుగుతున్నారు. అవును అవ్వలేదు, ఎందుకు అవ్వలేదో అది చెప్తాం. అర్థమవుతుందా? వాళ్ళు నెగిటివ్ సైడ్ అడిగారు, నెగిటివ్ సైడే రాస్తాం మనం. చూడండి, ఇన్ మెనీ వేస్, చాలా విధాలుగా చూస్తే లార్డ్ డల్హౌసీ మోడర్న్ ఇండియాకి ఫౌండర్గా చెప్పచ్చు. ఎలాబరేట్, ఆ స్టేట్మెంట్ని ఎలాబరేట్ చేయాలి. అంటే అవును, లార్డ్ డల్హౌసీ చాలా విధాలుగా చూస్తే మోడర్న్ ఇండియాకి ఫౌండర్గా చెప్పచ్చు. రైల్వేస్ కానివ్వండి, పోస్టల్ కానివ్వండి, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవి రాస్తాం. అంతేగాని లేదు ఆయన కాలంలో డెవలప్మెంట్ జరగలేదు, ఆయన కాలంలో మోడర్నైజేషన్ జరగలేదన్న ఆ పాయింట్ని మనం రాయం.
సో కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన యొక్క పాజిటివ్స్, ఆయన టైంలో జరిగిన పాజిటివ్స్ ఏంటి అని అడిగారు. సో పాజిటివ్స్నే రాస్తాం. అర్థమవుతుందా? ఇది కూడా యూని డైరెక్షనల్. వాళ్ళు ఏ డైరెక్షన్లో అడిగారో అదే డైరెక్షన్లో మనం ఆన్సర్ రాసాం. ఎలాబరేట్. గమనిస్తున్నారా అండి? ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపిస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. డూ వీ హ్యావ్ కల్చరల్ పాకెట్స్ ఆఫ్ స్మాల్ ఇండియా ఆల్ ఓవర్ ది నేషన్? అంటే మనకి చిన్న చిన్న కల్చరల్ పాకెట్స్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయా? ఉంటే ఎలాబరేట్ చేయండి, ఎగ్జాంపుల్స్తో ఎలాబరేట్ చేయండి. అంటే ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క కల్చర్తో ఉందా అని. అవును ఉంది, లేదు అని 2 డైమెన్షన్స్ రాయం. చూడండి ఇక్కడ ఎస్ అనుకుంటే మీరు ఎస్, డూ వీ హ్యావ్ అన్నదానికి మీకు ఎస్ అనిపించింది, అప్పుడు ఆ ఎస్ ఫ్యాక్టర్సే రాయాలి ఆన్సర్లో. లేదు అలాగేం కాదు, ఇండియా మొత్తం యూనిటీ ఆఫ్ కల్చర్ ఉంది అని మీరు అనుకుంటున్నారు, ఓన్లీ నో అన్న పాయింట్కి సపోర్ట్ చేసేవే రాయాలి. అంతేగాని ఎస్ అండ్ నో 2 రాయకూడదు. ఎందుకని? ఎలాబరేట్ అన్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఎలాబరేట్ చేయాలి ఎగ్జాంపుల్స్తో, అంతేగాని 2 డైమెన్షన్స్ని రాయకూడదు. గమనిస్తున్నారా అండి? ఎలాబరేట్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా, డిస్క్రైబ్ అన్నా గమనిస్తున్నారా? ఒకటే డైమెన్షన్. ఇది కూడా యూని డైమెన్షన్, ఒక సింగిల్ డైమెన్షన్ నుంచే రాస్తాం దీన్ని. నెక్స్ట్ చూడండి. వై ఆర్ వరల్డ్స్ ఫోల్డ్ మౌంటైన్ సిస్టమ్స్? అంటే ముడత పర్వతాల వ్యవస్థ అనేటటువంటిది కాంటినెంట్స్ యొక్క మార్జిన్లోనే ఎందుకుంది? ఏంటి గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఫోల్డ్ మౌంటైన్స్కి ఎర్త్క్వేక్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చెప్పండి. ఇవి మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ కానీ ఎలాబరేట్ కానీ లేవు. సో వై, హౌ, ఈ సెకండ్ మీనింగ్ ఏంటి? హౌ, ఎందుకున్నాయి అనే కదా. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నారు. సో వై అండ్ హౌ లాంటి క్వశ్చన్స్. సో వాళ్ళు ఏం అడిగితే దానికి డైరెక్ట్గా ఆన్సర్ రాసేయాలి. ఇంకొక డైమెన్షన్ అది ఇదేముండదు. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నాయి రాస్తాం, ఏంటి ఈ రెండింటి మధ్య రిలేషన్ రాస్తాం, అంతే. ఇంకంతకు మించి మనం ఎక్కువ డెప్త్కి ఎక్కువ వేరే కాన్సెప్ట్స్ అవేం మనం రాయమన్నమాట, డైరెక్ట్గా రాసేస్తాం. ఇది కూడా యూని డైరెక్షనల్ క్వశ్చన్ అంటారు. అర్థమవుతుందా? యూని డైరెక్షనల్. అదేవిధంగా చూడండి, ఏ విధంగా మనకి క్రాపింగ్ ప్యాటర్న్లో రీసెంట్ పాస్ట్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి? ఎలాబరేట్ ఏంటి? మిల్లెట్ ప్రొడక్షన్ మరియు కన్జంప్షన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటో ఎలాబరేట్ చేయండి. మార్పులు ఏమొచ్చాయి రాస్తాం, అంతే తప్ప ఇది కొంత మార్పు వచ్చింది ఇంకా ఇది రావాల్సింది అంటే మార్పు అనేది పాజిటివ్ అనుకుందాం. సో ఇది పాజిటివ్ కానీ ఇంకా ఇది చెయ్యాలి, ఇలాగ మనం రాయం. అర్థమవుతుందండి? ఎలాబరేట్ అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ని మాత్రమే ఎలాబరేట్ చేస్తాము. ఈ మిల్లెట్స్ ప్రొడక్షన్ కన్జంప్షన్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టేట్మెంట్ని ఎలాబరేట్ చేయాలి, అంతే. ఇది కూడా యూని డైరెక్షనల్ క్వశ్చన్, యూని డైరెక్షనల్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈజ్ డిజిటల్ సిగ్నేచర్? వాట్ డస్ ఇట్స్ అథెంటికేషన్? అంటే డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి, దాని అథెంటికేషన్ అంటే ఏంటి, దాని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటో చెప్పండి. డిజిటల్ సిగ్నేచర్ ఇక్కడ ఏంటి, మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా వాట్, వై, ఏంటి అని అడుగుతున్నారు, అంతేనా? సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతారో అదే రాసేస్తాం. ఇది కూడా యూని డైరెక్షనల్. మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్ ఇలాగ అడుగుతూ ఉంటారు. ఎస్ఎన్టీలోను, ఎకానమీలోను ఇలా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏది అడుగుతారో దాన్ని డైరెక్ట్గా రాసేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ రాయడం చాలా ఈజీ, మనకు కంటెంట్ తెలుసుంటే. నెక్స్ట్ చూడండి. ఇండియా యొక్క ప్రాక్సిమిటీ, ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్గా ఓపియం ట్రేడ్ అనేది జరుగుతుంది కదా, అది మన యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లంగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రగ్ ట్రాఫికింగ్కి మరియు అదర్ ఇల్లిసిట్ యాక్టివిటీస్, గన్ ట్రేడింగ్, మనీ లాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ రెండిటికి మధ్య ఉన్న లింకేజెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం మెజర్స్ అనేటటువంటివి షుడ్ బీ టేకెన్, ఏం మెజర్స్ తీసుకోవాలి. 2 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి, గమనిస్తున్నారా? ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, సింపుల్గా దాని ఒక రిలేషన్ ఏంటి అని చెప్తాం, అంతే. దాని యొక్క అదర్ డైమెన్షన్ ఉంది అవేం చెప్పం. ఈ రెండింటి మధ్య ఏం రిలేషన్ ఉంది, ఉందా లేదా అదంతా మనం చూడం. ఉంటే ఏ విధంగా ఉంది, అంతే క్వశ్చన్. అర్థమవుతుందా అండి? యూని డైరెక్షనల్. ఎక్స్ప్లెయిన్ అనేది యూని డైరెక్షనల్ క్వశ్చన్. వాళ్ళు ఏది అడిగారో అదే చెప్తాం. అవి యూని డైరెక్షనల్ అన్నాం. నెక్స్ట్ ఎన్యూమరేట్ అంటే లిస్ట్ చేయడము అని. ఎన్యూమరేట్ అంటే ఏంటి, ఇందాక మనం అన్నాం కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన సేలియంట్ ఫీచర్స్ని ఎన్యూమరేట్ చేయండి అంటే జస్ట్ లిస్ట్ డౌన్ చేయండి అని. ఇది కూడా యూని డైరెక్షనల్. ఇందాక మనం చూసామా,
ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్ ఇలాంటి ఏ విధంగా యూని డైరెక్షనల్ ఉన్నాయో ఎన్యూమరేట్ అనేటటువంటిది కూడా యూని డైరెక్షనల్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఇక్కడ చూడండి, ఎన్యూమరేట్ ఏమి ఎన్యూమరేట్ చేయాలి? ప్రాబ్లమ్స్, ప్రాస్పెక్ట్స్. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దాన్ని డెవలప్ చేయడంలో, బట్ దాని యొక్క ఆపర్చునిటీస్, ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి రెండు రాయాలి. జస్ట్ దీని లిస్టు రాయాలి, ప్రాబ్లమ్స్ లిస్టు, ఆ ప్రాస్పెక్ట్స్ లిస్టు రాసుకోవాలి అంతే. సో ఎన్యూమరేట్ అనేటటువంటిది యూని డైరెక్షనల్ క్వశ్చన్. చాలా డైరెక్ట్గా సింపుల్గా వాళ్ళు ఏ అడిగారో దాని గురించి రాసేస్తాం అంతే. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ కీవర్డ్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఆన్సర్స్లో. చూడండి, జస్టిఫై. జస్టిఫై అంటే మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ప్రూవ్ చేయాలి. సబ్స్టాన్షియేట్ అన్నా, ఇల్లుస్ట్రేట్ అన్నా, ఎల్యూసిడేట్ అన్నా 3, 4 ఒకటే మీనింగ్. మనం ఏదైతే ఒక పాయింట్ చెప్తున్నామో దాన్ని ప్రూవ్ చేయాలి. ఇందాక ఎక్స్ప్లెయిన్ వీటిలో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది రాయాలి, కానీ ఇక్కడ ఆ పాయింట్ని ప్రూవ్ చేయాలి. ఏ విధంగా ప్రూవ్ చేయాలి? ఎల్యూస్ట్రేటివ్ అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి, కేస్ స్టడీస్ అనేటటువంటి ఉండాలి, డేటా అనేది ఉండాలి. అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకదాన్ని ప్రూవ్ చేయండి అంటే ఏ విధంగా ప్రూవ్ చేస్తాం? మన దగ్గర డేటా లేకుండా, మన దగ్గర ఏదో ఒక ఎగ్జాంపుల్ లేకుండా, అంతేనా? సో ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. జస్టిఫై అన్ని వచ్చినటువంటి వాటిలో, సబ్స్టాన్షియేట్ అని వచ్చిన వాటిలో, ఇల్లుస్ట్రేట్ కానీ ఎల్యూసిడేట్ 4 పదాలకి మీనింగ్ సేమ్, ఒకటే పదం, ఒకటే మీనింగ్, ఒకటేలాగా రాస్తాం ఆన్సర్. అంటే ఆ క్వశ్చన్లో ఏ పాయింట్ అయితే అడుగుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, నెగిటివ్ అడుగుతున్నారు, అంతేనా? సో అది వాళ్ళు ఇచ్చిన పాయింట్, జస్టిఫై అన్నారు. సో మనం నష్టాలను ప్రూవ్ చేయాలంతే, లేదు దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయని రాయాల్సిన అక్కర్లేదు. అవును, ఆ నష్టాలు ఏంటి అంటే ఇదిగో ఈ విధంగా అని చెప్పి ఆ డేటాను ఏదో ఒకటి పెట్టాలి. సబ్స్టాన్షియేట్ చేయండి నష్టాలు ఉన్నాయని, ఈ పాయింట్స్. ఇల్లుస్ట్రేట్ ఎగ్జాంపుల్స్తో రాయండి అని, ఇల్లుస్ట్రేట్ అంటే రాయాలి. ఎల్యూసిడేట్ దాన్ని ఎల్యూసిడేట్ అంటే కూడా నీట్గా వివరిస్తూ ఎగ్జాంపుల్స్తో రాయడము. సో ఈ జస్టిఫై, సబ్స్టాన్షియేట్, ఇల్లుస్ట్రేట్, ఎల్యూసిడేట్ 4టికి మీనింగ్ ఒకటే. అర్థమవుతుందా? చాలామంది దీని దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమీ అవసరం లేదండి, 4టికి మీనింగ్ ఒకటే. ఎగ్జాంపుల్స్తో చూద్దాం, కొంత క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా జస్టిఫై చేస్తామో దేనికి సంబంధించి, గుప్తా టైంలో ఉన్నటువంటి న్యూమిజ్మాటిక్ ఆర్ట్. న్యూమిజ్మాటిక్ అంటే కాయిన్. సో గుప్తా టైంలో ఉన్నటువంటి న్యూమిజ్మాటిక్ ఆర్ట్ అనేటటువంటిది తర్వాత కాలంలో నోటీసబుల్గా లేదు అని ఏ విధంగా ఆ పాయింట్ని మనం జస్టిఫై చేస్తామో అన్నటువంటి చెప్తున్నాం అన్నమాట. ఏ విధంగా జస్టిఫై చేస్తాము? సో అప్పుడున్నటువంటి గుప్తా టైంలో ఉన్నటువంటి ఆ కాయిన్ ఆర్ట్ ఏ విధంగా ఉండేవి, ఆ తర్వాత కాలంలో పల్లవులు కానీ చోళులు వీళ్ళందరి టైంని కంపేర్ చేసుకుంటూ, ఇదిగో చూడు వీళ్ళ టైంలో ఇలా ఉండింది కాయిన్, దాని ఫీచర్స్ రాయాలి. ఇదిగో వీళ్ళ టైంలో ఇలా ఉండింది, వీళ్ళ టైంలో ఇలా ఉండింది, సో వాళ్ళ టైంలో ట్రేడ్ అనేది తక్కువగా ఉండింది. ఇలాగ మనము దాన్ని ప్రూవ్ చేసేందుకు ఎగ్జాంపుల్స్, పాయింట్స్, ఆర్కియలాజికల్గా, హిస్టారికల్గా ఇదిగో చూడు వీళ్ళకి ట్రేడ్ అనేది తగ్గిపోయింది. సో ఇలాగ మనము మన ఎగ్జాంపుల్స్ని, మన పాయింట్స్ని పెట్టాలి. జస్టిఫై అంటున్నామంటే మనం ప్రూవ్ చేయాలి ఆ పాయింట్ని ప్రూవ్ చేసేందుకు మనం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని తీసుకొని వచ్చి ఈ ఆన్సర్లో రాయగలగాలి. నెక్స్ట్ చూడండి, అర్లీ బుద్ధిస్ట్ స్తూప ఆర్ట్ అనేటటువంటిది డిఫరెంట్ ఫోక్ ఆర్ట్ని, నరేటివ్స్ని చూపించేది, బుద్ధిస్ట్ ఐడియల్స్ని చూపించేది. ఎల్యూసిడేట్ అంటున్నారు. ఏ విధంగా చెప్దాము? సో అర్లీ బుద్ధిస్ట్ స్తూప ఆర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సాంచీ స్తూప అనేది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఎల్యూసిడేట్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇదిగో సాంచీ స్తూప, దాని మీద ఇదిగో జాతక కథలు అనేటటువంటి ఉన్నాయి, ఇవి ఈ విధంగా చెప్తున్నాయి. అట్లా మనము 2-3 ఎగ్జాంపుల్గా తీసుకొని ఎగ్జాంపుల్స్ రాస్తూనే ఎల్యూసిడేట్ అనే దానికి మనం ఆన్సర్ చేయగలము. జస్టిఫై అన్నా, ఎల్యూసిడేట్ అన్నా, ఇందాక అనుకున్నాం కదా ఇల్లుస్ట్రేట్ అన్నా, వాటన్నిటినీ ఎగ్జాంపుల్స్తోనే రాయగలము. ఇక్కడ కూడా చూడండి, యూని డైరెక్షనలే ఇది. వాళ్ళు ఏది అడిగారో దాన్ని ప్రూవ్ చేస్తున్నాం అంతే, 2 సైడ్లు ప్రూవ్ చేయట్లా, ఒక సైడే. ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, డిస్క్రైబ్, ఎన్యూమరేట్, ఇప్పుడు చూసిన ఈ 4 పదాలు ఇవన్నీ కూడా యూని డైరెక్షనల్గానే రాస్తున్నాం. ఒకే డైమెన్షన్ లేదా ఒకే డైరెక్షన్ నుంచి రాస్తున్నాం ఆన్సర్ని. ఇది అర్థమైందా? నెక్స్ట్ చూడండి, గ్లోబలైజేషన్ అనేది జనరల్గా కల్చరల్ హోమోజినిటీ, కల్చరల్గా ఏకత్వాన్ని తీసుకొని వస్తుంది.
కానీ కల్చరల్ స్పెసిఫిసిటీ కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది సొసైటీలో. ఏ విధంగానో చెప్పండి. ఎల్యూసిడేట్ అంటే ఇందాకేమన్నాం, ఎగ్జాంపుల్స్తో రాయాలి. ఎస్, కల్చరల్గా అన్ని కల్చర్స్ మింగిల్ అయిపోవడం, కల్చరల్ హోమోజినైజేషన్ వచ్చేదానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? కల్చరల్ స్పెసిఫిసిటీ లేదు, ఇది మా కల్చర్ అన్న అసర్టివ్నెస్ వచ్చేదానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆ విధంగా ఇండియన్ సొసైటీలో ఉన్న ఎగ్జాంపుల్స్ని మనం రాయాలి. ఎప్పుడు కూడా ఎల్యూసిడేట్, ఇల్లుస్ట్రేట్, సబ్స్టాన్షియేట్ వీటికి ఎగ్జాంపుల్స్ రాయడమే. ఏ ఫీచర్స్ కల్చరల్ హోమోజినైజేషన్, మన ఫుడ్ ఏ విధంగా హోమోజినైజ్ అయిపోతుంది రాస్తాం. కల్చరల్గా స్పెసిఫిసిటీ, మన యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎస్ మారుతూ ఉంది, అయినా సరే మన స్పెసిఫిసిటీ మనకుందా లేదా, మన స్పెసిఫిసిటీ మిగిలిన దేశాలకు రీచ్ అవుతుందా లేదా, అట్లా ఎగ్జాంపుల్స్తో రాయాలి దీన్ని. ఇక్కడ ఒకవేళ సబ్స్టాన్షియేట్ అనున్నా ఇల్లుస్ట్రేట్ అనున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. గమనిస్తున్నారు కదా అండి, ఎగ్జాంపుల్స్తో అర్థమవుతుందా? ఇల్లుస్ట్రేట్ ఎగ్జాంపుల్స్తో రాయి, సబ్స్టాన్షియేట్ దాన్ని మరి జస్టిఫై చెయ్యి లేదా దాన్ని సపోర్ట్ చెయ్యి అని అనమాట. జస్టిఫై, సబ్స్టాన్షియేట్, ఇల్లుస్ట్రేట్, ఎల్యూసిడేట్ 4 పదాలకి మీనింగ్ సేమ్. అవన్నీ కూడా వాళ్ళు ఏ డైమెన్షన్ అడిగితే ఆ యూని డైరెక్షనల్ డైమెన్షన్లోనే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ కీవర్డ్ వచ్చేటప్పటికి డిస్కస్, వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ దీని మీద వస్తూ ఉంటాయండి. డిస్కస్ అంటే జనరల్గా తెలుగులో ఏమని, చర్చ. ఇప్పుడు 4-5 కూర్చొని చర్చిస్తున్నారండి. సో ఇక్కడ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ వస్తాయి లేదా ఆలోచించండి. మల్టిపుల్ వ్యూ పాయింట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఆర్ మల్టిపుల్ డైమెన్షన్స్ నుంచి ఆ క్వశ్చన్ని అప్రోచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. డిస్కషన్ అంటే మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఎలాగొస్తాయో అట్లా డిస్కస్ అన్న క్వశ్చన్స్లో మల్టిపుల్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షనల్గా ఆన్సర్స్ రాయగలగాలి. మరి దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా డిస్కస్ అన్నటువంటిది. ఇక్కడ గమనించాలి, డిస్కస్ అంటే మనకి అన్ని రకాల వ్యూ పాయింట్స్ రాయొచ్చు, దాంట్లో పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ కూడా రావచ్చు. కానీ కొన్నిసార్లు అన్నిసార్లు పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ ప్రోస్, కాన్స్ ప్రతి పాయింట్కి ఉండాలని లేదు. బట్ ఒకే దానికి ఫర్ ఎగ్జాంపుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నారనుకోండి, జమిలీ ఎన్నికలు రావాలా, డిస్కస్ చేయండి అని అన్నారనుకోండి, అవును వస్తే బాగుంటుంది కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. అవునా? డిస్కషన్లో ఇప్పుడు ఈ డిస్కషన్ పెట్టారండి జమిలీ ఎన్నికలని, డిస్కషన్ పెట్టి 4 కూర్చోబెడితే ఏ విధంగా మల్టిపుల్ వ్యూ పాయింట్స్, మల్టిపుల్ డైమెన్షన్స్ వస్తాయి. దాంట్లో ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడతారు, అపోజ్ చేస్తూ కొంతమంది మాట్లాడతారు. అవునా కాదా? అలాగే మన ఆన్సర్లో ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి డిస్కస్ అన్నప్పుడు అన్ని రకాల వ్యూ పాయింట్స్ రాయాలి. కంక్లూజన్లో మనం ఏమనుకుంటున్నామన్న చెప్పచ్చండి. ఇందాక మనం చూసిన అన్ని కీవర్డ్స్లో కూడా కంక్లూజన్లో మనం ఏమనుకుంటున్నామో చెప్పచ్చు. బట్ మేజర్లీ ఈ కీవర్డ్స్ అన్నీ కూడా బాడీ పార్ట్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ 3 పార్ట్స్ ఉంటాయి. మేజర్లీ మార్క్స్ వచ్చేది మనకి బాడీ. సో ఆ బాడీని ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఈ కీవర్డ్స్ చెప్తాయి. అర్థమవుతుందా? డిస్కషన్ అంటే 2 వ్యూ పాయింట్స్, 2 డైరెక్షన్స్ నుంచి రాయగలిగే స్కోప్ ఉంటుంది. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. గమనించండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నటువంటిది, పారిశ్రామిక విప్లవం అన్నటువంటిది ఇంగ్లాండ్లో ఎందుకు ఫస్ట్ జరిగింది రాయాలి, రీజన్ రాస్తాము. డిస్కస్ చేయండి, చర్చించండి. దేన్ని చర్చించమంటున్నారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్లో మరి అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, ఆ ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ జరిగినప్పుడు ఇంగ్లాండ్లో అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మధ్య కంపారిజన్ రాయండి, పోల్చండి అంటున్నారు. కంపేర్ అంటే తెలుసు కదా. సో ఇక్కడ ఇలా ఉన్నింది, అక్కడ అలా ఉన్నింది, అలా 2 పాయింట్స్ని రాయడం. సరే, మన ఇంట్రెస్ట్ ఈ పార్ట్ డిస్కస్ అన్నారు. డిస్కస్ అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉన్నింది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదిగో ఈ విధాలుగా చాలా నెగిటివ్గా ఉన్నింది. ఎందుకంటే చిన్నపిల్లల చేత వర్క్ చేయించేవాళ్ళు, ఎర్లీ డేస్లో 12 నుంచి 16 గంటలు వర్క్ చేయించేవాళ్ళు, స్లమ్స్ ఎక్కువ డెవలప్ అయ్యాయి, ఇలా రాస్తారు. కానీ కొంత గడిచే కొద్దీ లేబర్ యూనియన్స్ ఫామ్ అయ్యాయి, జీతాలు పెరగడం మొదలుపెట్టాయి. చూడండి, ఇప్పుడు 2 రకాల డైమెన్షన్స్ చెప్పేశామా దీంట్లో. ఇది 10 మార్కులకే. మరి 10 మార్కులకి ఇన్ని రాయగలమా? కొద్దిగా రాయాలి. అక్కడే రైటింగ్ ప్రాక్టీస్ అనేది వస్తుంది. రైటింగ్ ప్రాక్టీస్ అంటే కూర్చొని
ఊరికి రాసుకుంటూ వెళ్ళడం కాదు, అక్కడ ఏం అడిగామో దాన్ని క్లుప్తంగా రాయగలగడాన్ని రైటింగ్ ప్రాక్టీస్ అంటాం. మరి ఆ రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఇదిగో 3 డైమెన్షన్స్ రాయాలి. ఈ చిన్నదాన్ని కూడా ఎలాగ అప్రోచ్ అవ్వాలి, చిన్న క్వశ్చన్ ఆ సబ్ డైమెన్షన్ అయినా సరే మళ్ళీ దాంట్లో 2 వ్యూ పాయింట్స్ రాయగలగాలి. అర్థమవుతుందా డిస్కస్ అంటే? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, డిస్కస్. దేన్ని డిస్కస్ చేయాలి? ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయండి. దేంట్లో? నేషనల్ ఇంటిగ్రేషన్ని అచీవ్ చేయడంలో ఇండియాలో. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం ఇండియా అనేటటువంటిది ఒక కంట్రీ, అది నేషన్గా మారాలి. నేషన్గా మారాలి అంటే ఎన్నో రకాలైనటువంటి డివిజన్స్ ఉన్నాయి. వాటిలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాయండి. మామూలుగా మనం ఒకదాన్ని ఎలాబరేట్ చేయకుండా డిస్కస్ అంటే మల్టిపుల్గా, ఇదిగో కొంతమంది జాగ్రఫికల్ రీజన్స్ అని చెప్తారు, కొంతమంది రిలీజన్ అనేటటువంటిది ప్రాబ్లం అని చెప్తారు, కొంతమంది ఎకానమీ ప్రాబ్లం అంటారు, కొంతమంది కల్చర్ ప్రాబ్లం అంటారు, కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం అంటారు. ఇట్లా మల్టిపుల్, ఒక 10 మంది కూర్చుంటే ఎలాంటి పాయింట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అవన్నీ రాస్తాం. చూడండి, ఇక్కడ పాజిటివ్ సైడ్ రాయమని కాదండి, ఇక్కడ డిస్కస్ అంటే ప్రాబ్లమ్స్ని చర్చించండి. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది ఎక్కువ పాయింట్స్ మనం రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఏ డైరెక్షన్లో అడిగారు అదే రాయాలి, ప్రాబ్లమ్సే అడిగారు. నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంది అని రాయడం కాదు డిస్కస్ అంటే. రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వివిధ రకాల కోణాల నుంచి ఆలోచించి రాయగలగడమే ఇక్కడ డిస్కస్ అంటే. తెలుగులో పేరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అండి, చర్చ. ఒకవేళ ఆ పర్టికులర్ పాయింట్ని చర్చకు పెడితే ఏ విధమైనటువంటి డైమెన్షన్స్ వస్తాయో వాటిని మనం రాయగలగాలి. అర్థమవుతుందా డిస్కస్ అంటే? ప్రతిసారి పాజిటివ్ నెగిటివ్ రాయమని కాదండి. ఒక ఏరియా మీద మల్టిపుల్ ఒపీనియన్స్ లేదా మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఏముంటాయి వాటిని రాయగలగడమే డిస్కస్ అంటే. ఇక్కడ చూడండి, డిస్కస్ దేన్ని డిస్కస్ చేయమంటున్నారు? ఎయిర్ మాస్ అనే కాన్సెప్ట్ ఏంటి, జాగ్రఫీలో ఎయిర్ మాస్ అనే కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, మ్యాక్రో క్లైమేట్ చేంజ్లో ఎయిర్ మాస్ యొక్క రోల్ ఏంటి, ఇది స్టాటిక్ పార్ట్. డిస్కస్ అన్నాం కదా, దీని పాజిటివ్ నెగిటివ్, చాలామంది నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, డిస్కస్ అన్నారు కదా పాజిటివ్ నెగిటివ్ అని. అలా ఏం ఉండదండి. కాన్సెప్ట్ని డిస్కస్ చేయడము అంటే ఇక్కడ దానికి సంబంధించి బొమ్మేసి దాన్ని ఎలాబరేట్ చేయడమే, దాన్ని డిస్కస్ చేయడమే చర్చ. ఫర్ ఎగ్జాంపుల్, వర్షము, ఈ ఎయిర్ మాస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని జాగ్రఫర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటే పాయింట్స్ మాట్లాడతారు. ఇదిగో ఈ విధంగా ఫామ్ అవుతుంది, ఈ బొమ్మ వేసుకుంటాం, కోల్డ్ ఎయిర్ మాస్, ఇట్లా రాసుకోవడం అనమాట. అర్థమవుతుంది? ఆ డిస్కస్, చర్చించండి, దాన్ని బొమ్మ వేసుకుంటాము. ఆ తర్వాత అది ఏ విధంగా ఇంపాక్ట్ దాని యొక్క రోల్ ఏంటి, ఎయిర్ మాస్ యొక్క రోల్ ఏంటో రాసేస్తాం. అది డిస్కస్ అంటే. నెక్స్ట్ అనలైజ్ అంటున్నాం. అనలైజ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? తెలుగులో విశ్లేషణ అంటాం. సో ఏదన్నా ఒక విశ్లేషణ అంటే ఏంటి? దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాల డైమెన్షన్స్ని చూసి, ఆల్ డైరెక్షన్స్, అన్ని కోణాల్లోంచి అన్ని రకాల డైమెన్షన్స్ని చూసుకున్న తర్వాత ఇదిగో దీన్ని అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి, దానికోసం ఉన్న మెజర్స్ చెప్పాలి. సో అన్ని రకాల డైరెక్షన్స్ నుంచి దాన్ని చూసి, అన్ని రకాల డైమెన్షన్స్ నుంచి చూసి దాన్ని కనుక మనం రాయగలిగితే దాన్ని అనలైజ్ అంటాము. తెలుగులో దీన్ని విశ్లేషణ అని పిలుస్తాము. సో ఈ విశ్లేషణలో అటు పాజిటివ్ డైమెన్షన్ ఉంటుంది, ఇటు అడిగిన క్వశ్చన్కి సంబంధించి నెగిటివ్ డైమెన్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే సపోర్టివ్, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ అని కాదండి నా మీనింగ్. ఇచ్చిన స్టేట్మెంట్కి సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ రాస్తాము, ఆపోజిట్ ఆర్గ్యుమెంట్స్ రాయగలిగేటటువంటి స్కోప్ అనేది విశ్లేషించండి అన్నటువంటి క్వశ్చన్స్లో ఉంటుంది. అనలైజ్ అన్న క్వశ్చన్స్లో సపోర్టివ్ స్టేట్మెంట్స్ మరియు అపోజిట్ స్టేట్మెంట్స్ రాసే స్కోప్ ఉంటుంది. చూద్దామా కొన్ని ఎగ్జాంపుల్స్? గమనించండి. ప్రెసిడెంట్స్ డిలే దేనికి సంబంధించి? డెత్ సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో, డెత్ పెనాల్టీ, మరణశిక్షని కమ్యూట్ చేయడంలో మరి ప్రెసిడెంట్ దగ్గర డిలే అవుతున్నటువంటి పబ్లిక్ డిబేట్ కిందికి వచ్చేసింది. డినైల్ ఆఫ్ జస్టిస్, అది వాళ్ళ యొక్క జస్టిస్ని డినై చేస్తుంది అన్నట్టుగా వచ్చేసింది స్టేట్మెంట్, అది క్వశ్చన్ కాదు. షుడ్ దేర్ బీ, అయితే టైం లిమిట్ ఉండాలా? ప్రెసిడెంట్ ఈ మెర్సీ పిటిషన్ని రిజెక్ట్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి ఒక టైం లైన్ అనేది ఉండాలా? అనలైజ్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, ఎన్నో డెత్ సెంటెన్స్ విధించిన తర్వాత క్షమాభిక్ష పెట్టుకుంటారు రాష్ట్రపతికి. మరి రాష్ట్రపతి అవును నేను క్షమాభిక్ష ఇస్తాను,
లేదు నేను ఇవ్వను అని ఏది చెప్పకుండా పెండింగ్ పెడుతూ ఉన్నారు. అది డినైల్ ఆఫ్ జస్టిస్గా పరిగణిస్తున్నారు. మరి టైం లిమిట్ అనేది ఉండాలా వద్దా? క్వశ్చన్ అదండి. టైం లిమిట్ ఉండాలా వద్దా? అనలైజ్ అంటే టైం లిమిట్ ఉంటే దానివల్ల ఏమవుతుంది, టైం లిమిట్ లేకుంటే ఏమవుతుంది, అర్థమవుతుందా? 2 రకాల డైమెన్షన్స్ నుంచి చూసి ఫైనల్గా మరి ఈ రెండింటి నుంచి మీరేమనుకుంటున్నారు అది రాయాలి ఖచ్చితంగా. కంక్లూజన్లో ఇదిగో ఒక టైం లిమిట్ ఉంటే ఇది దీని అడ్వాంటేజెస్, దీని అడ్వాంటేజెస్, ఒక టైం లిమిట్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రెండింటినీ దృష్టిలో పెట్టుకొని, కానీ టైం లిమిట్ ఉంటే కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, హరీగా డెసిషన్స్ తీసుకోవచ్చు, ఇట్లా రాసుకొని ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంటో చెప్తారు. ఇక్కడ ఫైనల్గా అక్కడ ఉన్న పాయింట్స్ నుంచే ఇదిగో ఇది చేయొచ్చు అని రాస్తారనమాట. గమనించాలి, అనలైజ్ అంటే ఖచ్చితంగా 2 డైమెన్షన్స్ నుంచి చూసి దాని యొక్క పూర్వపరాలు అంటాం తెలుగులో, పూర్వపరాలు పరిశీలించి ఫైనల్గా ఏం చేయొచ్చో చెప్పచ్చు. ఇక్కడ క్వశ్చన్లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డెత్ సెంటెన్స్ అనే దాన్ని రాస్తూ ఉంటారు, డెత్ సెంటెన్స్కి పాజిటివ్స్ నెగిటివ్స్. కానీ ఇక్కడ అడిగింది టైం లైన్ మాత్రమే. ఒక టైం లైన్ ఉండాలా ప్రెసిడెంట్ డిసైడ్ చేయడానికి? ఉంటే ఏమవుద్ది, లేకపోతే ఏమవుద్ది, ఫైనల్గా ఏం చేద్దాం, అది అనలైజ్ అంటే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అనలైజ్ ద ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి డీసెంట్రలైజ్డ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి కారకమవుతున్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉంది. సో ఏ ఫ్యాక్టర్స్ దానికి కారకాలు అంటున్నారు, ఏమేం ఫ్యాక్టర్స్ కారకాలు అవి చెప్పాలి. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ డైమెన్షన్ ఏముందండి రాయడానికి? ఇందాక మీరు పాజిటివ్ డైమెన్షన్ రాయమన్నారు, నెగిటివ్ డైమెన్షన్ రాయమన్నారు కదా, ఇక్కడేముంది? ఇక్కడేమీ లేదు. సో జస్ట్ ఆ ఫ్యాక్టర్స్ చెప్తారు, ఆ ఫ్యాక్టర్స్ని విశ్లేషిస్తారు. ఇక్కడ నెగిటివ్ పాయింట్ రాయమని కాదండి. చూడండి, ఇక్కడ ఇది ఉంది అంటే దానికి కారణం ఇక్కడ కాటన్ అనేటటువంటిది ఎక్కువగా లభ్యమవుతుంది కాబట్టి, ఎక్స్పోర్ట్స్ అవుతాయి కాబట్టి పోర్ట్ సిటీస్ దగ్గర ఇవి డెవలప్ అవుతూ వచ్చాయి. ఇలాగ మనం రాసుకుంటూ వెళ్తాం. ఏ ఫ్యాక్టర్స్ అనేవి హైలీ డీసెంట్రలైజ్డ్ మరి కాటన్ ఇండస్ట్రీకి రీజన్స్ చెప్తాము. కొన్నిసార్లు ఇలా ఉంటుంది, మనము ప్రతిసారి ఈ కీవర్డ్కి ఏవైతే మనం కొన్ని రూల్స్ అనుకున్నామో పాజిటివ్ నెగిటివ్ అని అవి రాయలేము. ఆ పాయింట్ చెప్పడం కోసం ఈ క్వశ్చన్ పెట్టానండి. అనలైజ్ అన్నారు కదా అని చెప్పేసి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అవి రాయాలి అంతే. సో ఇక్కడ మనము డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రీకి ఈ ఫ్యాక్టర్స్ కారకాలు అవుతాయి అని రాసి ఫైనల్గా కంక్లూజన్ రాసేటప్పుడు ఇదిగో ఈ అడిషనల్ ఫ్యాక్టర్స్ రీసెంట్గా మరి సెంట్రలైజ్ చేస్తున్నాయి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ సెంట్రలైజ్డ్గా కూడా జరుగుతూ ఉండడానికి కొన్ని రీజన్స్ ఇవి అని రాస్తామే తప్ప పాజిటివ్ డైమెన్షన్ నెగిటివ్ డైమెన్షన్ ఇక్కడ లేదు. రైట్, జాగ్రఫీ క్వశ్చన్స్కి జాగ్రత్తగా గమనించాలండి. పాజిటివ్ నెగిటివ్ అని వెతుక్కుంటూ ఉంటారు ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని, అలా ఉండదు, ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూడండి, ఎకానమీలో మళ్ళీ 2 డైమెన్షన్స్ రాయొచ్చు. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, సమ్మిళిత వృద్ధి యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటో చెప్పండి. వాట్ అన్నారు కాబట్టి డైరెక్ట్గా రాసేస్తారు. అయితే ఇండియాలో ఈ గ్రోత్ ప్రాసెస్ అనేటటువంటిది అంటే మన వృద్ధి అనేది ఇంక్లూజివ్ గ్రోత్గా ఉందా? అనలైజ్ ఉంది కానీ లేదు అంటే ఉంది కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నావు కదా, ఏం మెజర్స్ తీసుకోవచ్చు అది రాయాలి. అంటే ఇప్పుడు అనలైజ్ అనడంతో మనకి 2 డైమెన్షన్స్ మనం రాయాలి. గమనిస్తున్నారా? ఇండియా అనేటటువంటిది ఈ విధమైన గ్రోత్ ప్రాసెస్ ఉందా? ఉంది, కొన్నిట్లో లేదు. అయితే దీన్ని పెంచడం కోసం ఈ విధంగా మెజర్స్ తీసుకోవాలి, ఆ విధంగా రాయాలి. ఇక్కడ అనలైజ్ అంటే 2 డైమెన్షన్స్ రాస్తున్నాం. చూడండి, పాలిటీలో అనలైజ్ అన్న దగ్గర పాజిటివ్ నెగిటివ్ రాసాం, ఎకానమీలో పాజిటివ్ నెగిటివ్ రాసే స్కోప్ ఉంది. క్వశ్చన్ని బట్టి అండి, క్వశ్చన్లో స్కోప్ ఎంతవరకు ఉంది. ఇందాక జాగ్రఫీలో రాయలేం కదా, అలాంటివి మీరు గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అసెస్, ఎగ్జామిన్, ఎవాల్యుయేట్. 3 కూడా ఒకటే మీనింగ్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా గమనించండి. అసెస్ అన్నా, ఎగ్జామిన్ అన్నా, ఎవాల్యుయేట్ చేయండి అన్నా 3 ఒకటే. ఎప్పుడూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ దేనికి అడుగుతూ ఉంటారంటే ఆల్రెడీ అయిపోయిన పనులకి. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు ఇంతకుముందే, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అభియాన్, లేదా ఏదన్నా ఒక యాక్షన్ జరిగి ఉంటే, సో ఆ యాక్షన్ ఏ విధంగా జరిగింది, దాని యొక్క పాజిటివ్స్ని ఎవాల్యుయేట్ చేయండి, లేదా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయండి అంటుంటారు. ఏదైనా ఒకటి ఇప్పుడు ఎగ్జామిన్ చేయండి, ఇదిగో ఇది జరిగింది, దాంట్లో ఏముంది, పాజిటివా నెగిటివా ఎగ్జామిన్ చేయండి. ఇదిగో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, ఈ స్కీమ్ తీసుకొచ్చారు, ఈ పాలసీ తీసుకొచ్చారు, ఈ మెజర్స్ తీసుకున్నారు, మరి దీంట్లో ఎవాల్యుయేట్ చేయండి.
లేదా అసెస్ చేయండి ఇలాగ అడుగుతూ ఉంటారు. గమనిస్తున్నారా? సో ఈ మూడిటికి ఒకటేలాగా మన ఆన్సర్ అనేది ఉంటుంది. ఇక్కడ 2 డైమెన్షన్స్ నుంచి చూస్తాం. పాజిటివ్ అంటే వాళ్ళిచ్చిన క్వశ్చన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తారో ఆ సపోర్టివ్ ఆర్గ్యుమెంట్ రాస్తాము. ఇదిగో ఈ విధంగా ఇది ఉంది. దానికి ఆపోజిట్ డైమెన్షన్ నుంచి రాస్తాము. మీరు గమనిస్తూ వచ్చే ఉంటారు ఈ పాటికి. ఇందాక చెప్పిన అనలైజ్ అన్న దాంట్లో 2 డైమెన్షన్స్ని చూస్తున్నాము. అదేవిధంగా అసెస్ అన్న, ఎగ్జామిన్ అన్న, ఎవాల్యుయేట్ అన్న 2 డైమెన్షన్స్ని చూస్తున్నాము. ఇక్కడ 2 డైమెన్షన్స్. అదే ఇంతకు ముందు ఉన్న కీవర్డ్స్ అన్నిటికీ యూని డైమెన్షనల్. సరే, మరి వీటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అసెస్ చేయండి. దేన్ని అసెస్ చేయమంటున్నారు? బ్రిటిష్ ఇంపీరియల్ పవర్ అనేటటువంటిది ఏ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ 1940స్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేటటువంటిది కాంప్లికేట్ అయింది. అవునా కాదా? సో ఆ టైంలో మరి బ్రిటిష్ ఇంపీరియల్ పవర్స్ యొక్క రోల్ ఏంటో అసెస్ చేయండి. సో ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు ఈ కాంప్లికేషన్స్కి కారణము? ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్కి అవును, బ్రిటిష్ ఇంపీరియల్ పవర్ అనేటటువంటి వాళ్ళ యొక్క రోల్ ఇది. కానీ ఓన్లీ బ్రిటిష్ ఇంపీరియల్ రూల్ అనేటటువంటిదే దీన్ని కాంప్లికేట్ చేయలేదు. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో ఎంతవరకు వీళ్ళు కారకము అని అండి క్వశ్చన్ ఇక్కడ ఇండైరెక్ట్గా. సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ రోల్ అయితే ఇది. వీటి వల్ల విభజించు పాలించు ఈ పాలసీస్ కానివ్వండి, క్లారిటీ లేకపోవడము, ఇలా రకరకాల చాలా ఫ్యాక్టర్స్ వల్ల కాంప్లికేషన్ అయింది. కానీ అదొక్కటే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఈ కాంప్లికేషన్స్కి కారకాలు. అంటే ఈ క్వశ్చన్లో అడిగిన డైమెన్షన్ని చూస్తున్నాం, అదర్ డైమెన్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. గమనిస్తున్నారా? అదర్ డైమెన్షన్స్ని కూడా, దానికి సపోర్టివ్గా లేని డైమెన్షన్స్ని కూడా, అపోజిట్గా ఉన్న డైమెన్షన్స్ని కూడా మనం చూస్తున్నాము. అదే అసెస్ అన్నమాట. ఇక్కడ చూడండి, అసెస్ అన్నారు, హిస్టరీలో అడిగారు అంటే ఆల్రెడీ జరిగిపోయిన సంఘటనని అసెస్ చేయొచ్చు మనము. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, న్యూ ఎకనామిక్ పాలసీ 1921లో అప్పట్లో ఉన్న యుఎస్ఎస్ఆర్ లెనిన్ కింద తీసుకొని రాబడింది. ఏ విధంగా అది మన యొక్క ఇండియాలో ఉండేటటువంటి పాలసీని ఇంపాక్ట్ చేసింది ఇండిపెండెన్స్ తర్వాత. సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ రాగానే 1950స్లో మనం తీసుకున్న ఎకనామిక్ పాలసీస్, ఈ లెనిన్ యొక్క న్యూ ఎకనామిక్ పాలసీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అవునా కాదా? ఎవాల్యుయేట్ చేయండి. ఇది కూడా జరిగిపోయిన సంఘటన కాబట్టి ఎవాల్యుయేట్ అన్నారు. ఎవాల్యుయేట్ అంటే మనకేం తెలియాలి? ముందు దీంట్లో ఏమేమి ఉన్నాయి, మరి ఇండియాలో ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన ఎకనామిక్ పాలసీలో ఏమేమి సారూప్యతలు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది, ఎవాల్యుయేట్ చేయండి. అవును, ఈ ఫ్యాక్టర్స్ కామనాలిటీస్ ఉన్నాయి. కానీ అవే కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో అదొకటే కాదు అంటే ఇచ్చిన దానికి సపోర్టివ్ ఆర్గ్యుమెంట్స్ రాసుకుంటూ అదర్ ఫ్యాక్టర్స్, అదర్ డైమెన్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. రైట్? అర్థమవుతుంది. ఎవాల్యుయేట్ అంటే అవునా కాదా, ఉన్నాయా లేదా, దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటి దీని మీద ఉందా లేదా అన్నట్టుగా అడగడం అన్నమాట. ఉంది, కానీ ఇదే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, అదర్ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎవాల్యుయేట్ చేయండి ఉన్నాయా లేదా అంటే కంపేర్ చేసుకుంటూ. ఎవాల్యుయేట్ ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు మీ ఆన్సర్ ఎవాల్యుయేషన్ చేయాలి అంటే ఒక మోడల్ ఆన్సర్ పక్కన పెట్టుకొని దానికి దీనికి సారూప్యతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఎవాల్యుయేట్ చేస్తాం. ఇంకేం రాయలేదు, ఇంకేం రాయొచ్చు, దాన్ని బట్టి మార్క్స్ వేస్తారు. అంతేనా కాదా? సో ఆ విధంగా అనమాట. ఎవాల్యుయేట్ కానీ, అసెస్ కానీ, ఎగ్జామిన్ కానీ ఎప్పుడు కూడా అయిపోయిన సంఘటనల మీదే జరుగుతాయి. ఇక్కడ చూడండి, అసెస్ చేయండి. దేన్ని అసెస్ చేయమంటున్నారు? ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ కోరల్ సిస్టమ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంది, దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? లేదు. సో గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది దీని మీద ఎంతవరకు ఉంటుందో అసెస్ చేయండి, ఎంతవరకు ఉండొచ్చో అసెస్ చేయండి. అంటే ఎప్పుడు కూడా ఆల్రెడీ అయిపోయిన వాటిని తీసుకొని వాటిని ఎగ్జాంపుల్స్గా రాసుకోవాలి. ఎండింగ్లో ఇది ఒకటే కాదు, గ్లోబల్ వార్మింగ్ ఒకటే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఈ కోరల్ లైఫ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అనేటటువంటి ఉన్నాయి. సో అదర్ డైమెన్షన్స్ ఉన్నాయన్నది ఎక్కువ ఎలాబరేట్ చేయరు, వాటిని మెన్షన్ చేస్తారు. బట్ అసెస్ అన్నప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉందో చెప్పండి, ఎగ్జామిన్ చేయండి అన్నట్టు అనమాట. ఎంతవరకు ఉందో చెప్పండి, తేల్చండి అని. ఉందా, ఎంతవరకు ఉంది, లేదంటే లేదా, అట్లా అనమాట.
సో అసెస్ అంటే ఎస్, ఎంత ఇంపాక్ట్ ఉందో దాన్ని రాసుకుంటాము. ఇదే కాకుండా మిగిలినవి కూడా దాని మీద ఇంపాక్ట్ ఉన్నాయి, అదర్ డైమెన్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అన్నది ఈ ఎవాల్యుయేట్, అసెస్, వీటికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్. గమనిస్తున్నారు కదా. నెక్స్ట్ చూడండి, వెదర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జూలై 2018లో ఇచ్చిన జడ్జిమెంట్ అనేది పొలిటికల్ టస్సల్ అంటే ప్రాబ్లం, పొలిటికల్ టస్సల్ని లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవని సెటిల్ చేసిందా, చేయగలుగుతుందా, ఎగ్జామిన్ చేయండి అంటున్నారు. ఎగ్జామిన్ అంటే ఏంటి? అయిపోయింది ఆల్రెడీ. ఇది ఇక్కడ జరిగిన సంఘటన జరిగింది 2018 జూలై టైంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఆ టైంకి ఆ తీర్పు అనేటటువంటిది సెటిల్ చేయగలదా, ఎగ్జామిన్ చేయండి అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూసి దాన్ని పోల్చుకోగలగాలి. ఓకే, ఇదిగో ఇలా ఉంది, కానీ దీని యొక్క పూర్వోపరాలు పరిశీలించి చూస్తే మనకి కొంతవరకు సెటిల్ అవ్వచ్చు అనిపిస్తుంది, కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, సెటిల్ చేసుకోవడానికి అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మన ఆన్సర్ యొక్క స్ట్రక్చర్ అండి. ఎస్, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దీని ప్రకారం నడుచుకోవాలి. సో ఈ విధంగా దీంట్లో ఉన్నాయి, కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఈ ఇష్యూని కాంప్లికేట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఎగ్జామిన్ చేయడం అనేది ఎప్పుడు కూడా అయిపోయిన సంఘటనల మీద చెప్తూ అదర్ డైమెన్షన్స్ని కూడా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడండి, ఎగ్జామిన్ దేన్ని? రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా ఇండియన్ పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ ఉందో ఎగ్జామిన్ చేయండి అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయినటువంటి తీసుకోండి. అప్పట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు పాలిటిక్స్ కానివ్వండి, ఏపీ పాలిటిక్స్ కానివ్వండి, ఇలాగా మనకి వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా రీజనల్ పొలిటికల్ పార్టీసేనా? ఈ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఇండియన్ పాలిటిక్స్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్నప్పుడు ఎగ్జాంపుల్స్తో రాయాలి. ఎగ్జామిన్ అంటే అవును దాని ఇంపాక్ట్ ఇంత ఉంది, కానీ అదర్ డైమెన్షన్స్ అంటే దాని ఇంపాక్ట్ లిమిటెడ్గానే ఉంటుంది. అలాగా మనం ఎగ్జామిన్ అన్నప్పుడు అన్ని డైమెన్షన్స్ నుంచి దీన్ని చూడాలి. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎక్కువ ఉంటుందా లేదా దాని ఇంపాక్ట్ లిమిటెడ్గా ఉండేలాంటి అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? గమనిస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన డైమెన్షనే కాదు, అదర్ డైమెన్షన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, అది ఎగ్జామిన్ అంటే. కానీ ఖచ్చితంగా అయిపోయిన ఈవెంట్స్తో లింక్ చేసే దీన్ని రాయాలి, అంటే ఎగ్జాంపుల్స్ రాయాలి. ఇక్కడ చూడండి, అసెస్ చేయండి దేన్ని? పంచాయత్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లోకల్ గవర్నమెంట్స్కి, లోకల్ గవర్నమెంట్స్లో పంచాయత్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గవర్నమెంట్ గ్రాంట్సే కాకుండా ఇంకేమేమి సోర్సెస్ అన్నటువంటివి ఫినాన్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం చూడొచ్చు, మనీ ఏ విధంగా. సరే, ఇది పక్కన పెట్టండి, ఫస్ట్ పార్ట్ కదా. అసెస్ ఎంతవరకు లోకల్ గవర్నమెంట్ని డీపెండ్ చేయడంలో ఈ పంచాయత్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అన్నటువంటిది మనం రాయాలి. సో ఇక్కడ కూడా ఏంటి, లోకల్ గవర్నమెంట్ని డీపెండ్ చేయడంలో పంచాయత్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ జరిగినటువంటి ఏమైనా ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ తీసుకొని రాయాలి. కొంతమంది దగ్గర డేటా అనేటటువంటి ఉండాలి అసెస్ చేయాలంటే, అంతేనా కాదా? ఇదిగో ఈ విధంగా ఇది ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి. ఎఫెక్టివ్గా లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటివి వాటిలో పంచాయత్ సిస్టమ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్రీఫ్గా రాయాలి. అవి రాసి సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఆ విధంగా అసెస్ అంటే ఏ విధంగా ఉందో విపులీకరించండి అన్నట్టుగా అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎగ్జామిన్ దేన్ని? ఎయిర్పోర్ట్స్ అనేటటువంటి దానికి సంబంధించి జాయింట్ వెంచర్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ కింద జాయింట్ వెంచర్స్ చూస్తున్నాం కదా, దాని యొక్క డెవలప్మెంట్స్ ఏంటో ఎగ్జామిన్ చేయండి. అంటే అవి ఎంతవరకు ముందుకెళ్తున్నాయి, దానివల్ల పాజిటివ్గా ఎంతవరకు ఉన్నాయి, నెగిటివ్గా ఎంతవరకు ఉన్నాయి, ఎగ్జామిన్ రెండు వైపుల నుంచి చూడాలి. ఏమేమి ఛాలెంజెస్ అనేటటువంటివి ఈ రిగార్డ్లో ఫేస్ చేస్తుంది గవర్నమెంట్, ఏ ఛాలెంజెస్ని పీపీపీని ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్కి దీన్ని మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేమి ఛాలెంజెస్ అన్నారు. సరే, ఇది పక్కన పెట్టండి. ఎగ్జామిన్ అన్నప్పుడు ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయో చెప్పాలి, ఏమేం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామో చెప్పాలి. అదండి ఎగ్జామిన్ అంటే. దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎంత ఉండొచ్చు, నెగిటివ్గా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ రెండింటినీ మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ చేయండి దేన్ని? ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ డైమెన్షన్స్ని చూడాలి. దేనికి సంబంధించి? లుక్ ఈస్ట్ పాలసీని పోస్ట్ కోల్డ్ వార్ ఎరాలో ఏ విధంగా మనము
ఎకనామిక్గా స్ట్రాటజిక్ డైమెన్షన్స్ నుంచి లుక్ ఈస్ట్ పాలసీని చూడొచ్చు అన్నారు. సో అవును, లుక్ ఈస్ట్ పాలసీ అనేటటువంటిది మనకి 1990ల నుంచి వచ్చిన తర్వాత దాని ద్వారా ఎకనామిక్గా స్ట్రాటజిక్గా రకరకాల డైమెన్షన్స్లో మనం వర్క్ చేస్తున్నాము. కానీ ఇంకా గ్యాప్స్ అనేవి ఉన్నాయి, మనం ఇంకా చాలా ఇంప్రూవైజ్ అనేది చేయొచ్చు. సో అది ఎవాల్యుయేట్ అంటే ఆల్రెడీ దానివల్ల ఏమేమి అయ్యాయి, ఎంతో పొటెన్షియల్ ఉంది, దాన్ని మనం కొంత ఉపయోగించుకున్నాం, కొంత చేయలేదు. సో 2 డైమెన్షన్స్ నుంచి మన యొక్క లుక్ ఈస్ట్ పాలసీ యొక్క ఏ విధంగా సోషియో ఎకనామిక్ డైమెన్షన్స్ ఉన్నాయి అన్నదాన్ని మనం చూడాలండి. ఎకనామిక్గా స్ట్రాటజిక్గా ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయన్నదాన్ని 2 వైపుల నుంచి దాన్ని ఎంతవరకు మనం అచీవ్ చేశాము, ఇంకా ఎంతవరకు పొటెన్షియల్ని అచీవ్ చేయొచ్చు అన్న డైమెన్షన్స్తో 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి దీన్ని చూడాలి. అది ఎవాల్యుయేట్ అంటే ఆల్రెడీ మనం తీసుకున్న పాలసీ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ వచ్చిందో చెప్పాలి. ఆల్రెడీ జరిగిన దాని మీదే కదా మనం ఎవాల్యుయేట్, అసెస్ అండ్ ఎగ్జామిన్ వస్తాయనుకున్నది. ఆల్రెడీ ఇలా ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా చేయాలి, అదర్ డైమెన్షన్ని మనం రాయగలగాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ కమెంట్. మీరేమనుకుంటున్నారు అని. సో మీ కమెంట్ ఏంటి దీని మీద అంటే మన ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటి దాని మీద అని చెప్పేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని కమెంట్ అన్నారంటే మన ఒపీనియన్ ఏంటి అని చెప్తాము. సో దాంట్లో ఇన్ జనరల్గా కమెంట్ అంటే దీంట్లో 2 వ్యూ పాయింట్స్ రాయొచ్చు, బట్ ప్రిడామినెంట్లీ మన ఓన్ వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా తీసుకుంటాము. ఒక క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఖచ్చితంగా. ఆ 2 ఆప్షన్స్లో మనం ఏదన్నా ఒక దాన్ని తీసుకొని దాన్ని మనం ఎందుకు అనుకుంటున్నామో అన్నదాన్ని రాస్తాము. దాన్ని 2 డైమెన్షన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయం. సో మన ఓన్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో మన ఓన్ ఆప్షన్ మీద ఎలాబరేట్ చేయాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి మన ఓన్ ఆప్షన్ మీద ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తాము. దాన్నే కమెంట్ అంటే. ఒకసారి మనము ఎగ్జాంపుల్ చూసామనుకోండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది న్యూ ఐడెంటిటీస్ని, న్యూ అసోసియేషన్స్ని తీసుకొని వస్తుంది. అందువల్ల మనము కాస్ట్ సిస్టమ్ని ఎప్పటికీ కూడా ఎరాడికేట్ చేయలేము ఇండియాలో అన్నారు. కమెంట్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? అవునా, ఎప్పటికీ మనం ఎరాడికేట్ చేయలేము అని మీరు అనుకుంటున్నారా? ఎస్ అంటే ఏం ఆన్సర్ చెప్తారు, నో అంటే ఏం ఆన్సర్ చెప్తారు. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. మీరు ఎస్ అంటే ఏం చెప్తారు, లేదు ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఏం చెప్తారు. ఆ రెండిట్లో ఏదైనా సరే మీ ఇష్టం, దానికి సపోర్ట్ చేస్తూ మనం రాయాలి. ఎస్, కాస్ట్ సిస్టమ్ ఈ విధంగా మారడం వల్ల ఎరాడికేట్ చేయడం చాలా కష్టతరము అని మీరు చెప్పాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా సపోర్ట్ చేసుకుంటూ మీరు రాయాలి. నో, అలా కాదు, ఈ న్యూ ఫార్మ్స్ ఇవి వచ్చినప్పుడు కాస్ట్ సిస్టమ్ మారుతూ ఉంది, దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు అని మీరు చెప్పాలనుకుంటున్నారు. దానికి సపోర్ట్గా మీరు రాయాలి. అంటే ఆ క్వశ్చన్లో ప్రతి ఒక్కరికి చాయిస్ ఉంటుంది, మన డైమెన్షన్ని మనం రాసుకునే చాయిస్ ఉంటుంది. అంటే కొంతమంది దీన్ని ఇచ్చిన సపోర్ట్ చేసుకుంటూ రాస్తారు, ఇచ్చిన దానికి ఆపోజిట్గా రాస్తారు. కానీ అది మీ దగ్గర ఉన్నటువంటి పాయింట్స్, మీరు ఎస్ అనుకుంటే ఏదైతే అనుకుంటారో దానికి సపోర్ట్గా మీరు రాసుకోగలుగుతారు. అర్థమవుతుందా? కమెంట్ అంటే మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో దాన్నే మొత్తం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ లాంటిదే అండి క్వశ్చన్. కాకపోతే ఎక్స్ప్లెయిన్లో మనకు చాయిస్ ఉండదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చి ఎక్స్ప్లెయిన్ అని అంటే దీన్నే మనం రాయాలి. కమెంట్ అంటే దీన్ని రాయొచ్చు, దాని ఆపోజిట్ వ్యూ పాయింట్ మనకుంటే ఆపోజిట్ వ్యూ పాయింట్ రాయొచ్చు. సో కమెంట్లో ఫస్ట్ మనం డెసిషన్ తీసుకుంటాము, మన ఒపీనియన్ ఏంటి అని. ఆ డెసిషన్ని బేస్ చేసుకొని ఆన్సర్ మొత్తం రాస్తాము. అదే ఎక్స్ప్లెయిన్ కానీ ఎలాబరేట్ కానీ దాంట్లో మనకు ఆ చాయిస్ ఉండదు, వాళ్ళు ఏది ఇస్తే దాన్నే రాయాలి. అది కమెంట్కి ఎక్స్ప్లెయిన్కి ఉన్నటువంటి తేడా. ఇక్కడ కూడా జనరల్గా మనం 1 డైమెన్షన్ వాళ్ళు అడిగిన దాన్ని కానీ దానికి ఆపోజిట్ కానీ ఏదో ఒక డైరెక్షన్ నుంచే మనం ఆన్సర్ రాస్తాము. నెక్స్ట్ చూడండి, సౌత్ చైనా సీ అనేటటువంటిది గ్రేట్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ని ప్రజెంట్ కంటెక్స్లో అజ్యూమ్ చేసుకుంది. కమెంట్ మీరేమనుకుంటున్నారు? సో చాలా వరకు ఇంకోటి గమనించాలండి, కమెంట్ క్వశ్చన్స్ ఇలా అడిగినా చాలా వరకు మనం ఒకే సైడ్ నుంచి రాయగలిగే ఛాన్స్ ఉంటుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ కాదు సౌత్ చైనా సీ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు అని రాయడానికి మనకు స్కోప్ ఉండదు. ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ కరెంట్ ఇష్యూస్ నుంచి అడుగుతూ ఉంటారు. మన కరెంట్ అఫైర్స్ ఐడియా ఉండుంటే అవును ఇది పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి అని ఎలాగో దాన్ని రాస్తాం. అర్థమవుతుందా?
ఏ ఏ ఫ్యాక్టర్స్ వల్ల దానికి జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ అది అందుకుంది అని ఎందుకు చెప్తున్నాం అన్న దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటాము. మన వ్యూ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ వ్యూ పాయింట్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటాం. కమెంట్ అంటే అంతే. కమెంట్ అంటే ఆ క్వశ్చన్లో అడిగినటువంటి దానికి మనం సపోర్టివ్గా రాయాలంటే రాయొచ్చు, ఆపోజిట్గా రాయాలంటే రాయొచ్చు, కానీ ఏదో ఒకటే రాయాలి, రెండు రాయకూడదు, ఏదో ఒకటే మనం రాయాలి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది అంబిషియస్ ప్రాజెక్ట్. కరప్షన్ని ఎలిమినేట్ చేయడానికి, వేస్టేజ్ తగ్గించడానికి, రిఫార్మ్స్ని ఫెసిలిటేట్ చేయడానికి. కమెంట్, మీరేమనుకుంటున్నారు అని. అవును, ఇవన్నీ చేస్తుంది ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని అనుకోవచ్చు మీరు. లేదు, ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒకటే ఇది చేయలేదు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ డెలివరీలో, ఇవేవీ లేకుండా ఓన్లీ ఎలక్ట్రానిక్ క్యాష్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వల్ల ఇవన్నీ అవ్వవు, అది జస్ట్ ఒక టూల్ మాత్రమే అని మీరు రాయొచ్చు. లేదు, దీనివల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతాయని రాయొచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రమే మీరు రాయాలి. మెయిన్గా బాడీలో మొత్తం ఒకటే డైమెన్షన్ రాస్తారు. మేబీ కంక్లూజన్లో మీరు మీ ఒపీనియన్ని చెప్పచ్చు, రైట్, వేరే ఒపీనియన్ని చెప్పచ్చు, బట్ బాడీలో ఏదో ఒకటే పాయింట్ని మనం రాసుకోవాలి. దీన్ని సపోర్ట్ చేస్తామా అపోజ్ చేస్తాం మన ఇష్టం, ఏదైనా చేయొచ్చు. అది కమెంట్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియాకి వచ్చేసాం. అది క్రిటికల్లీ అనే వర్డ్ అనమాట. ప్రతిదానికి క్రిటికల్లీని అటాచ్ చేయొచ్చు. క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ కమెంట్, క్రిటికల్లీ డిస్కస్, క్రిటికల్లీ డిస్క్రైబ్. ఇలాగా క్రిటికల్లీ అనే పదాన్ని చాలా వాటికి జోడిస్తూ ఉంటారనమాట. మరి క్రిటికల్లీ అని వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి? దీంట్లో ఖచ్చితంగా 2 డైమెన్షన్స్ ఉంటాయి, గమనించాలి. 2 డైరెక్షన్స్ అందాం. 2 డైరెక్షన్స్ నుంచి మనం ఆన్సర్ అనేది రాస్తాము ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని క్రిటికల్లీ అన్నప్పుడు ఇనీషియల్గా సమాలోచనత్వము అనండి. క్రిటిసిజం అని కాదు, క్రిటికల్లీ అంటే సమాలోచనత్వము అని. సో అంటే రెండింటినీ ఆలోచించండి అని అనమాట. ఆ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చుంటారో గివెన్ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ సపోర్ట్ చేయడం అంటే గివెన్ స్టేట్మెంట్ గురించి రాస్తాం. ఆ గివెన్ స్టేట్మెంట్లో ఏదైతే పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్. స్టేట్మెంట్ ఇచ్చారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ గివెన్ స్టేట్మెంట్కి ఉన్నటువంటి రీజన్ ఏంటి అది రాస్తాము. కానీ క్రిటికల్లీ అన్నప్పుడు అదర్ వ్యూ పాయింట్స్, అదర్ డైమెన్షన్ని మనము అదర్ డైరెక్షన్లో ఉండే పాయింట్స్ని ఎక్కువగా ఎలాబరేట్ చేస్తాం. ఎందుకని? ఇదిగో ఇది ఉంది కానీ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి క్రిటిసిజమే అవ్వాల్సిన అక్కర్లేదు. కన్స్ట్రెయింట్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఏవైనా ఉండొచ్చు. గివెన్ స్టేట్మెంట్ని అంటే వాళ్ళు పాజిటివ్ సైడ్లో ఇచ్చుంటే పాజిటివ్ని కొంతగా రాసి మిగిలినటువంటి డైమెన్షన్ ఎక్కువ రాయాలి. లేదు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ కనొటేషన్లో ఉంటే దానికి ఆపోజిట్లో రాయాలి. అంటే పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా అన్నది స్టేట్మెంట్ గురించి కాదండి, వాళ్ళు ఇచ్చిన దానికి అదర్ వ్యూ పాయింట్ని మనం ఎక్కువ రాయాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇచ్చినటువంటి డైరెక్షన్ కంటే అదర్ డైరెక్షన్ని ఎక్కువ ఎలాబరేట్ చేయాలి, కానీ రెండూ రాయాలి. అదే మనం ఇందాక కమెంట్లో వాళ్ళు మన ఇష్టం, ఆ రెండిట్లో మనకేది అనిపిస్తే దాన్ని రాయొచ్చు. కానీ క్రిటికల్లీ కమెంట్ అన్నా, క్రిటికల్లీ అనలైజ్ అన్నా, క్రిటికల్లీ డిస్కస్ అన్నా వాళ్ళు ఇచ్చిన దాంతోపాటు అదర్ డైరెక్షన్ని లేదా అదర్ డైమెన్షన్ని ఖచ్చితంగా చూడాలి, దాన్నే ఎక్కువ రాయాలి. కానీ రెండూ రాయాలి, ఆన్సర్లో రెండూ ఉంటాయి. గమనించండి, క్రిటికల్లీ డిస్కస్ దేని గురించి? భూదాన్ మరియు గ్రామ్దాన్ మూమెంట్స్ అనేటటువంటివి ఆచార్య వినోబా భావే ఏవైతే తీసుకొని వచ్చారో వాటి గురించి, వాటి యొక్క సక్సెస్ గురించి క్రిటికల్లీ డిస్కస్ చేయండి. అవును, అవి సక్సెస్ అయినాయి, కానీ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గమనించాలి, సక్సెస్ గురించి కొంతే రాస్తున్నాం, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, దాంట్లో ఉన్న షార్ట్ కమింగ్స్ అందాం. ప్రాబ్లమ్స్ అనే దానికంటే దాంట్లో ఉండేటటువంటి షార్ట్ కమింగ్స్ వాటి గురించి ఎక్కువ రాయాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన దానికంటే షార్ట్ కమింగ్స్ గురించి ఎక్కువ రాయాలి. క్రిటికల్లీ అన్నారు కాబట్టి సమాలోచన ఇవ్వండి అంటే అది ఉంది, కానీ దాంట్లో ప్రాబ్లమ్స్ ఇవి లేదా షార్ట్ కమింగ్స్ ఇవి, దీన్ని ఎక్కువ రాయాలండి. అర్థమవుతుంది? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, క్రిటికల్లీ ఎగ్జామిన్ దేన్ని? గ్రోయింగ్ పాపులేషన్ అనేటటువంటిది పావర్టీని కలగజేస్తుందా, లేదా పావర్టీ అనేటటువంటిది పాపులేషన్ రైజ్కి కారణమవుతుందా?
రెండు అని రాస్తాం. ఇక్కడైతే రెండు, ఇదొక విషియస్ సైకిల్ లాంటిది. పావర్టీ అనేటటువంటిది పాపులేషన్ రైజ్ అనేది పావర్టీకి కారకము. సో విషియస్ సైకిల్ అనేది రాస్తాం. కానీ ఇక్కడ మనకు తెలుసు ముందు పావర్టీ వల్లే పాపులేషన్ అనేటటువంటిది పాపులేషన్ రెండు లింక్ అన్నట్టుగా చెప్తాం. పాపులేషన్ గ్రోత్ పెరగడానికి పావర్టీకి లింక్ ఏంటి అన్న దాని గురించి మనం ఎలాబరేట్ చేస్తాం. 2 డైమెన్షన్స్ నుంచి ఇక్కడ రాయాలి. ఈ క్వశ్చన్లో క్రిటికల్లీ ఎగ్జామిన్, దీనికి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1921లో ఏ విధంగా అయింది, 1970ల నుంచి హెల్త్ కేర్ ఇది పెరగడం వల్ల ఇండియాలో ఏ విధంగా వచ్చింది, ఇట్లా ఆల్రెడీ జరిగినటువంటి సంఘటనలు తీసుకొని వివిధ దేశాలని వాటిని లేదా మన దేశంలో వివిధ రాష్ట్రాలని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం ఈ రెండింటిని చూడాలి. క్రిటికల్లీ ఎగ్జామిన్ 2 డైమెన్షన్స్ కంపల్సరీగా రాయాలి. ఇక్కడ చూడండి, ఇండియా అనేటటువంటిది ఫ్రెష్ వాటర్ రీసోర్సెస్లో మనకు బెటర్గా ఉన్నాయి. అయినా సరే ఎందుకు మనము వాటర్ స్కేర్సిటీతో సఫర్ అవుతున్నాము అని అడుగుతున్నారు. ఇదిగో ఇండియాలో సంబంధించిన వాటర్ రీసోర్సెస్ ఇంత బెటర్గా ఉన్నాయి, దానికి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పాజిటివ్ రాసాం. కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వాటర్ స్కేర్సిటీని పెంచుతూ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని గురించి ఎక్కువ రాయాలి. ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ రాస్తాము. వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి, కానీ అవి తరిగిపోతూ వస్తూ ఉన్నాయి కదా. సో ఎందుకని, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఎక్కువ ఎలాబరేట్ చేయాలి. గమనిస్తున్నారా? వాటర్ రీసోర్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. క్రిటికల్ సైడ్ని ఎక్కువ చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీని రీచ్ అవుతున్నాయి టూరిజం వల్ల అంటున్నారు. సో క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటున్నారు. అవునా, ఈ స్టేట్స్లో టూరిజం వల్ల ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీ పెరుగుతుందా అంటున్నారు. అంటే అక్కడున్న ఎకోసిస్టమ్ యొక్క రీసోర్సెస్ డిప్లీషన్ అవుతూ ఉన్నాయి, అవి రిప్లెనిష్మెంట్ రేటుని తట్టుకోలేకున్నాయి టూరిజం వల్ల అంటున్నారు. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నప్పుడు అవును టూరిజం వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటున్నారు, ఎకలాజికల్ కెపాసిటీ. కానీ అదొకటే కాదు, మిగిలిన అదర్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం ఎక్కువ ఎలాబరేట్ చేయబోతున్నాం. అంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, కానీ వాటితో పాటు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ ఎకలాజికల్ క్యారీయింగ్ కెపాసిటీ నిండడానికి కారణము. ఓన్లీ టూరిజమే కాదు, అటువంటి డైమెన్షన్ మనం రాయగలగాలి. ఇక్కడ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నప్పుడు మన దగ్గర డేటా ఉండాలి. టూరిజం అనేది ఇదిగో ఈ విధాలుగా క్యారీయింగ్ కెపాసిటీ మించిపోయేందుకు అక్కడ ఫ్యాక్టర్ అయితే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నది రాస్తాం. ఇక్కడ చూస్తున్నారు 2 డైరెక్షన్స్ నుంచి ఆన్సర్ని అప్రోచ్ అవుతున్నాము. నెక్స్ట్ చూడండి, ఇండియన్ గవర్నాన్స్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క రోల్ అనేది ఓన్లీ మార్జినల్. అంటే ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే మార్కెట్, అంటే ప్రైవేట్ సెక్టారు, ఎన్జిఓస్, వీటి యొక్క రోల్ అనేది ఇండియన్ గవర్నాన్స్లో చాలా మినిమల్గా ఉంది. క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నారు. అవును గవర్నమెంట్ రోలే ఎక్కువగా ఉంది, ఇనీషియల్గా సపోర్ట్ చేశాం. కానీ హవెవర్ ఎన్జిఓస్, ప్రైవేట్ సెక్టార్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి. దాన్ని ఎగ్జాంపుల్స్తో రాయగలగాలి. గమనిస్తున్నారా? రెండు డైమెన్షన్స్ రాస్తున్నాం, కానీ వాళ్ళు ఇచ్చింది కొద్దిగా రాసి దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ ఎక్కువ రాస్తున్నాము. అదే క్రిటికల్లీ కమెంట్కు ఉన్నటువంటి ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ చూడండి, క్రిటికల్లీ ఎగ్జామిన్ దేనికి సంబంధించి, రీసెంట్ చేంజెస్ వచ్చాయి కదా, ఫారిన్ ఫండింగ్కి సంబంధించి ఎన్జిఓస్లో ఈ చట్టానికి చేంజెస్ వచ్చాయి కదా, దాని యొక్క చేంజెస్ని క్రిటికల్లీ ఎగ్జామిన్. ఇదిగో ఆ చేంజెస్ అనేవి ఈ పర్పస్ వల్ల తీసుకొచ్చారు 3-4 పాయింట్లు. అయితే ఈ చేంజెస్ అనేటటువంటివి ఈ విధంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఎక్కువగా ఉండబోతున్నాయి. సో ఆ చేంజెస్కి ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తాము. వాటిని ఈ రీజన్స్ కోసం తీసుకొచ్చారు, కానీ వాటి వల్ల వచ్చే నష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. దానివల్ల ఎన్జిఓస్ ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ రాస్తాం. క్రిటికల్లీ ఎక్కువ అదర్ సైడ్ ఆఫ్ ది డైమెన్షన్ ఎక్కువ రాస్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇండియా అనేటటువంటిది అన్మాన్డ్ స్పేస్ మిషన్లో రిమార్కబుల్ సక్సెస్ అనేటటువంటిది ఆల్రెడీ చేసింది. చంద్రయాన్ అని, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని. కానీ మ్యాన్డ్ స్పేస్ మిషన్ వరకు ఇప్పటి వరకు వెళ్ళలేదు మనం.
టెక్నాలజీలో కానీ లాజిస్టిక్స్లో కానీ అంటున్నారు. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే మనకి అన్మాన్డ్ స్పేస్ మిషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది, చంద్రయాన్ అని, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని. కానీ మ్యాన్డ్ స్పేస్ మిషన్స్కి సంబంధించి టెక్నాలజీ లేదు, లాజిస్టిక్స్ లేవు, క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నారు. సో మనం ఇప్పుడు ఇనీషియల్గా మన దగ్గర ఇప్పటివరకు అన్మాన్డ్ స్పేస్ మిషన్స్ లేవు, దానికి కావాల్సిన టెక్నాలజీస్లో కొంత కొరత ఉంది. కానీ ఇండియా అనేది 2014 నుంచి ఎన్నో రకాలుగా అన్మాన్డ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రీఎంట్రీ మిషన్ అని చెప్పేసి ఇలాగ రకరకాల టెక్నాలజీస్ని ప్రయోగించిందండి. హ్యూమన్స్ని స్పేస్లో పంపించి తీసుకొని రావడం కోసం ఎన్నో రకాలైన వాటిని తీసుకొని వచ్చింది. సో అవి ఉన్నాయి మన దగ్గర. లాజిస్టిక్స్, GSLV డెవలప్ అయింది, లాంచ్ వెహికల్ ఏదైతే కావాలో అది డెవలప్ అయింది. ఇలాగ రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర అన్నది ఎక్కువ అవ్వాలి. ఆన్సర్లో ఇనీషియల్గా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కానీ అన్నదే ఎక్కువ పార్ట్ అవ్వాలి, సెకండ్ పార్టే ఎక్కువ రాయాలి. అది ఇక్కడ క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అనే దానికి మీనింగ్ అనమాట. సరే, మరి ఇప్పటికీ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నీ అర్థమయ్యాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? సో ఒకే డైరెక్షన్లో క్వశ్చన్లో ఏ డైరెక్షన్ ఇచ్చుంటే దాని గురించే రాసేటటువంటి కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి లిస్ట్ అవుట్ చేద్దామా? ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్లో ఏది ఇస్తే దాని గురించే రాస్తాము. ఎలాబరేట్ క్వశ్చన్లో ఏది ఇస్తే దాని గురించే రాస్తాము. ఇంకా ఏమున్నాయి టక్కటగా ఆలోచిస్తూ ఉండండి. డిస్క్రైబ్ దాని గురించి చెప్పండి, డిస్క్రైబ్ వర్ణించండి, దాని గురించే రాస్తాము. ఇంకా ఇల్లుస్ట్రేట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన దాని గురించే ఎగ్జాంపుల్స్ రాస్తాం, ఆపోజిట్ రాయం. ఇల్లుస్ట్రేట్ అన్నా, జస్టిఫై అన్నా, సబ్స్టాన్షియేట్ అన్నా గమనిస్తున్నారా? ఇవన్నీ నేను ఎందుకు ఒక చోట రాస్తున్నాను? సబ్స్టాన్షియేట్ అన్నా, ఎన్యూమరేట్ అన్నా, సబ్స్టాన్షియేట్ అన్నా, ఎన్యూమరేట్ అన్నా క్వశ్చన్లో ఏ డైరెక్షన్ అడిగి ఉంటే దాని గురించే రాస్తాము, ఎన్యూమరేట్. ఇవన్నీ అంతేనా? మరి 2 డైరెక్షన్స్లో ఏదైనా రాయగలిగేవి ఏమేమి ఉన్నాయి? అనలైజ్ 2 సైడ్ల నుంచి మనం చూస్తాము. కమెంట్ 2 సైడ్ల నుంచి చూస్తాము, కానీ దాంట్లో మన ఒపీనియన్ ఏదైతే దాని గురించి రాస్తాం. అంటే ఇది రెండిటికి లింక్ ఉంటుంది కమెంట్కి. ఓకే, డన్. అనలైజ్ అనేది రాసాము. డిస్కస్ అన్ని రకాల డైమెన్షన్స్ని ఇక్కడ మనం వివరిస్తాము. ఇంకేమున్నాయి? అసెస్ అంటే కూడా దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ రెండుటిని చూసుకుంటాము. మనకి ఎగ్జామిన్ అంటే 2 వైపులుగా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. ఇవాల్యుయేట్ అంటే 2 సైడ్ల నుంచి దాన్ని పరిగణలోకి తీసుకుంటాము. రైట్. అదేవిధంగా క్రిటికల్లీ అన్నప్పుడు మనం దాన్ని 2 సైడ్ల నుంచి చూస్తాం. క్రిటికల్లీ పక్కన ఏ పర్టికులర్ కీవర్డ్ ఉన్నా సరే మనం దాన్ని 2 డైమెన్షన్స్ నుంచి చూసేదానికి చూస్తాము. ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించి క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్కి కొద్దిగా సపోర్టివ్గా రాస్తాము. మిగిలినటువంటి ఆన్సర్ మొత్తం ఆపోజిట్గా ఉండేలాంటిది రాస్తాము. అది క్రిటికల్లీకి ఉండేటటువంటి ప్రత్యేకత. 2 రాస్తాం కానీ సపోర్టివ్ ఆర్గ్యుమెంట్ చిన్నగా ఉంటుంది, దానికి అపోజిట్ ఆర్గ్యుమెంట్స్ చాలా ఎక్కువగా రాస్తాము. ఇవేనా ఇప్పుడు మనం నేర్చుకున్న ఎగ్జాంపుల్స్తో సహా ఇవేనా మనం చదువుకుంది? సో వీటిని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దామా? ఎప్పుడు కూడా మెయిన్స్ ఆన్సర్లో ఉన్న ట్రిక్ ఏంటి అంటే ప్రాక్టీసే అండి. ప్రాక్టీస్ లేకుండా మనం ఎన్ని చేసినా ఏం చేసినా అన్నీ వేస్టే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వీటన్నిటిని ఎగ్జామ్ హాల్లో ఉపయోగిస్తారు. లేకపోతే అక్కడ కూర్చొని అన్నిటికీ ప్రోసు కాన్స్ రాసుకుంటూ వెళ్తాము. అలా కాకుండా ఉండాలి అంటే ముందు నుంచి కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాలి. బట్ అర్థమైందా? 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో వివిధ రకాలనేటటువంటివి ఈ విధంగా ఉంటాయి. వీటిలో సబ్స్టాన్షియేట్, జస్టిఫై, ఈ ఇల్లుస్ట్రేట్ ఈ 3టికి ఏమి ఉండాలనుకున్నాం? ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా ఉండాలి. అన్నిట్లోనూ ఎగ్జాంపుల్స్ రాస్తాం, వీటికి కంపల్సరీ అన్నమాట, మ్యాండేటరీ, ఖచ్చితంగా రాయాల్సిందే ఆన్సర్స్కి. ఇవి ఇంపార్టెంట్ డైరెక్టివ్ వర్డ్స్, కీవర్డ్స్కి సంబంధించింది. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, క్వరీస్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి ఆన్సర్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.